Hi everyone, welcome to my channel. రాజమండ్రి దగ్గర గోదావరి దట్టమైన చెట్ల మధ్య దాగి ఉన్న ఓ చిన్న గ్రామం వెలగపూడి. ఆ గ్రామం బయట కాలం మరిచిపోయినట్టుగా ఉన్న ఒక పాత రాతి దేవాలయం ఉండేది. అది చంద్రమ్మ తల్లి గుడి. పగలు చూసినప్పుడు సాధారణంగా కనిపించినా రాత్రి అయ్యేసరికి ఆ గుడి దగ్గర గాలి కూడా ఊపిరి బిగబట్టినట్టుగా అనిపించేది. గ్రామంలో ఒక మాట ఉండేది: పౌర్ణమి రాత్రి ఆ గుడి దగ్గరకు వెళ్తే తిరిగి రావడం కష్టం. కొన్ని ఏళ్ల క్రితం ఆ గ్రామంలో చంద్రమ్మ అనే ఒక మహిళ ఉండేది. ఆమె జీవితమే ఒక దుఃఖగాథ. భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. ఒక్క చిన్న కొడుతో ఒంటరిగా జీవించేది. మొదట్లో గ్రామస్తులు సహాయం చేశారు, కానీ తర్వాత అనర్థాలు మొదలయ్యాయి. పంటలు పాడవడం, పశువులు చనిపోవడం, పిల్లలు జ్వరాలతో పడిపోవడం, బావులు ఎండిపోవడం. అప్పుడే ఎవరో ఉదంతి మొదలు పెట్టారు: ఆమె వచ్చినప్పటి నుంచి గ్రామం దెబ్బతింటోంది అని. ఆ మాట ధీరేగా నమ్మకంగా మారింది. నమ్మకం భయంగా మారింది. భయం ద్వేషంగా మారింది. చివరకు గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు: చంద్రమ్మ శాపగ్రస్తురాలు, ఆమెను గ్రామం నుంచి పంపించాలి అని. వర్షపు రాత్రి అన్యాయం. ఒక ఉరుములు మెరుపులతో కూడిన రాత్రి వర్షం గుండెలు పగిలేలా కురుస్తోంది. గ్రామస్తులు చంద్రమ్మ ఇంటి ముందు చేరారు. ఆమె చేతులు జోడించి వేడుకుంది: నేను ఏమీ చేయలేదు, నా కొడుకును చూస్తే చాలు, దయచేసి పంపొద్దు అని. ఎవ్వరూ వినలేదు. ఆమె చిన్న కొడుకు ఆమె చీర పట్టుకుని ఏడుస్తున్నాడు. కాని గ్రామస్తులు వారిని లాగి బయటికి నెట్టేశారు. శాపం పుట్టిన క్షణం చంద్రమ్మ తడిసిన దుస్తులతో గుడి ముందు నిలబడింది. ఆమె కళ్లలో కన్నీళ్లు, కోపం, బాధ అన్నీ కలిసిపోయాయి. ఆమె గళం గర్జించింది: నన్ను నమ్మలేదు, నా బాధను అర్థం చేసుకోలేదు. ఈ నేల నా కన్నీళ్లను మరిచిపోదు. ఈ గ్రామంలో పిల్లల నవ్వు ఆగే రోజు వస్తుంది. ఆమె నవ్వింది. ఆ నవ్వు మనిషి నవ్వు కాదు. అలా చెప్పి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ రాత్రి తర్వాత చంద్రమ్మ, ఆమె కొడుకు కూడా ఎప్పుడూ కనిపించలేదు. కొన్ని ఏళ్ల తర్వాత కాలం మారింది. కొత్త తరం పిల్లలు పెరిగారు. వాళ్లకు ఈ కథ ఒక పాత భయంకరమైన కథ మాత్రమే, నిజం కాదు. ఒక పౌర్ణమి రాత్రి 5గురు పిల్లలు గుడి దగ్గరకు వెళ్లారు. సరే, అమ్మాయి నవ్వుతూ అనింది: చంద్రమ్మ తల్లి ఉంటే రా చూద్దాం. అందరూ కలిసి అరిచారు: చంద్రమ్మ తల్లిరా అని. మొదట ఏమీ జరగలేదు. గాలి మారింది. అచానక్ గాలి చల్లబడింది. చుట్టూ చెట్లు కదలడం ఆగిపోయింది. గుడి లోపల ఉన్న దీపం తానకు తానే వెలిగింది. పిల్లల నవ్వులు ఆగిపోయాయి. ఆ శబ్దం వెనుక నుంచి ఒక గరగర శబ్దం. ఎవరైనా నీల మీద నెమ్మదిగా లాగుతూ వస్తున్నట్టుగా పిల్లలు తిరిగి చూశారు. చీకటిలో నుంచి ఒక రూపం బయటకు వచ్చింది. పొడవాటి చుట్టూ రక్తంతో తడిసిన ముఖం, తెల్లగా మెరుస్తున్న కళ్ళు, చేతిలో ఒక కొడవలి. అది చంద్రమ్మ. ఆమె మాట, ఆమె తల వంచి నెమ్మదిగా అడిగింది: నన్ను పిలిచారా అని. ఆ గలం మనిషి గలం కాదు, గుహలో ప్రతిధ్వనించేలా ఉంది. పిల్లలు అరుస్తూ పరుగులు తీశారు. కాని ఒక అమ్మాయి జారి పడిపోయింది. అమ్మాయి వెనక్కి తిరిగి చూసిన చివరి క్షణంలో ఆమె ముఖం తానకి దగ్గరగా వచ్చింది. ఆ రాత్రి అమ్మాయి ఇంటికి చేరలేదు. భయం గ్రామాన్ని పట్టేసింది. మరుసటి రోజు నుంచి గ్రామం నిశ్శబ్దంగా మారింది. ఆ అమ్మాయి కనిపించలేదు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి ఒకరు అదృశ్యమవుతున్నారు. ఎవరూ బయటకు రావడం లేదు. పిల్లలు ఏడవడం కూడా తగ్గిపోయింది. గ్రామం శపించబడింది. చివరి ప్రయత్నం. గ్రామ పెద్దలు గుడికి వెళ్లారు. పూజలు చేశారు. క్షమాపణలు కోరారు. మేము తప్పు చేశామని. చంద్రమ్మను క్షమించు అని అందరూ అడిగారు. ఆ రాత్రి ఒక బలమైన గాలి వీచింది. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ తర్వాత అదృశ్యాలు ఆగిపోయాయి. కానీ ఈ రోజుకి వెలగపూడిలో ఒక మాట ఉంది: పౌర్ణమి రాత్రి చంద్రమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్లి చంద్రమ్మ తల్లిరా అని పిలిస్తే దూరంగా ఒక మహిళ గళం వినిపిస్తుంది: ఇంకా నన్ను మర్చిపోలేదా? అప్పుడు గుడి లోపల దీపం మెల్లగా వెలుగుతుంది. అక్కడ ఎవరు ఉండరు, కానీ ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డోంట్ మిస్.